Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 218. జుట్టు ముడి వేసుకుంటూ పెరటి గుమ్మం దగ్గర నిలబడిన దక్షని గమనించి కర్ణ సైడ్ స్మైల్ ఇస్తూ వెళ్ళి ఆమెని వెనక నుంచి హత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి అమ్మాయి గారి అందం రోజు రోజుకి పెరుగుతోందేంటి అని అడిగేసరికి పెరుగుతోంది అమ్మాయి గారి అందం కాదు, అబ్బాయి గారి మనసులో ప్రేమ అని దక్ష నవ్వుతూ చెప్పేసరికి అయితే నాలో నువ్వంటే ప్రేమ పెరుగుతుంది కానీ నువ్వు అందంగా లేవు అని అంటావు అంతే కదా అనగానే దక్ష ఉక్రోషంగా చూడ్డంతో నవ్వుతూ కౌగిలించుకొని లవ్ యూ బేబీ అని చెప్పడంతో లవ్ యూ టూ అని చెప్పింది. అబ్బబ్బా! వీళ్ళ ప్రేమ చూస్తుంటే నా కడుపులో జూ ఎగురుతున్నట్టుగా ఉందని వీక్ష చెప్పేసరికి, జూ ఎగురుతుందా? లేకపోతే జూలో ఉన్న సీతాకోకచిలుకలు ఎగురుతున్నాయా? అని విరాజ్ అయోమయంగా అడిగేసరికి, అదే ఏదో ఫ్లోలో వచ్చింది. దానికి నువ్వు కరెక్షన్స్ చేయకపోతే ఏమైందని కోపంగా చూసేసరికి, ఏమో అబ్బా! ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పావేమోనని చెప్పాను. అది కూడా తప్పేనా? అన్నాడు విరాట్. అన్నట్టు మనవడా మీ అమ్మా నాన్న ఎప్పుడొస్తున్నారని అడిగేసరికి రేపు వస్తామని చెప్పారు నానమ్మగారు అని విరాజ్ చెప్పగానే దక్ష పెళ్లికొచ్చిన వాళ్ళు మనతో పాటు రావచ్చు కదా మళ్ళీ ఎందుకు వెళ్లారు అనగానే డాడీకి కూడా బిజినెస్లు ఉన్నాయి కదా నానమ్మగారు అవన్నీ చూసుకోవడానికి వెళ్లారు, ఇక్కడ జాతర విషయం తెలియగానే వస్తామని చెప్పారు అనగానే త్వరగా రమ్మని చెప్పు అందరూ ఉంటే బాగుంటుంది, రేపు కర్ణ వాళ్ళ పిన్నులు బాబాయిలు చెల్లెళ్ళు కూడా వస్తున్నారు, రేపంతా కోలాహలంగా ఉంటుంది అనగానే అందరూ నవ్వుకున్నారు. వంట చేయమంటే సగం కూరగాయలు కోసేసి వెళ్ళిపోయి అక్కడేం చేస్తున్నావురా? వంట అయిపోయిందిలే రా ఇంకా. ఇక్కడికొస్తే వంట చేయమని అడుగుతామని అక్కడ నీ పెళ్ళాంతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నావా? అని విరాట్ పిలవడంతో, అరే ఏదైనా నేను డైరెక్ట్‌గానే చెప్తాను. ఇలా డొంక తిరుగుడు నాకలవాట్లేదు. నువ్వు కాస్త ముయ్యి అని చిరాకుగా చెప్పి ఇద్దరూ కలిసి లోపలికొచ్చాక, సరే సరే వంట చేసి మీరు కష్టపడింది చాలు. గిన్నెలు అవి తీసుకొచ్చి మేం పెడతాం గానీ, మీరు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చోండి. చూడండి కారం, ఉప్పు, నూనె ఎలా అంటించుకున్నారో అని బామ్మ మనవళ్ళని, భర్తని, కొడుకుని చూస్తూ చెప్పడంతో వాళ్ళందరూ కాళ్ళు చేతులు కడుక్కోడానికి వెళ్ళగానే ఆడవాళ్ళందరూ గిన్నెలు తీసుకొచ్చి హాల్‌లో పెట్టడంతో మగవాళ్ళందరూ వచ్చి కూర్చున్న తర్వాత అందరూ భోజనాలు వడ్డించుకొని, ఒరేయ్ మనవడా! ఎందుకైనా మంచిది అంబులెన్స్‌కి ఫోన్ చేసి పెట్టరాదూ? బయట రెడీగా ఉందనుకో కాస్త బెటర్ అని అంది బామ్మ. దాంతో తాతగారు భార్య వైపు కోపంగా చూడ్డంతో ఎందుకండి అలా చూస్తారు? మీరు వంట చేయడం మొదటిసారి. ఎలా చేశారో ఏంటో? పైగా నేను బిలో యావరేజ్ అని చెప్పినందుకు రోషన్‌తో వంటగదిలో ఉన్న మసాలాలు మొత్తం వేశారు. అందులో కొన్ని మసాలాలు ఎప్పుడో సంవత్సరం క్రితం వాడినవి కూడా ఉన్నాయి. డేట్ దాటిపోయినవి. మరి తిన్నాక మోషన్స్ అవుతాయో తెలీదు, వాంతులవుతాయో తెలీదు. అనగానే ముందు నోరు మూసుకొని తిని చెప్పు అన్నాడు తాతగారు. అమ్మాయిలందరూ కళ్ళు మూసుకుని గబుక్కున మొదటి ముద్ద పెట్టుకుని ఆశ్చర్యంగా కళ్ళు తెరిచి సూపర్‌గా ఉంది అని చెప్పగానే, అబ్బాయిలందరూ తెగ హ్యాపీగా ఫీల్ అయితే, అవును సూపర్‌గా ఉంది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఏ ఫోటో అప్‌లోడ్ చేసినా లైక్‌ల మీద లైక్‌లు, కామెంట్స్ మీద కామెంట్స్, షేర్స్ మీద షేర్స్. అన్నయ్య మళ్ళీ ఒక్క రోజులో ఇప్పుడున్న పాపులారిటీకి ఇంకాస్త పాపులర్ అయిపోయి హీరోల కంటే ఎక్కువైపోయారు అనగానే, నువ్వు మళ్ళీ
సోషల్ మీడియాలో అప్లోడ్ చేశావా అని విరాట్ తల పట్టుకోవడంతో అవునన్నయ్య, నువ్వు వంట చేయడం, మా అన్నయ్య కూరగాయలు కోయడం, మా తాతయ్య వంట చేయడం, మా డాడీ వంట చేయడం ఇవన్నీ అప్లోడ్ చేయడంతో కొత్తగా మీ ఇద్దరితో పాటు విరాజ్ అన్నయ్యతో పాటు మా తాతయ్యకి మా డాడీకి కూడా పాపులారిటీ వచ్చింది అని అంది స్నేహ నవ్వుతూ. దీని సోషల్ మీడియా పిచ్చి పాడుగాను అని అందరూ తల పట్టుకుంటే సరే సరే తినండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, రాత్రి 12:30కి భోజనం చేస్తున్నామని చెప్పడంతో అందరూ భోజనం చేసి 1:30కి నిద్రపోయారు. మర్నాడు ఉదయాన్నే ఎండపొడ మొహం మీద పడుతూ ఉంటే ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చున్నారు అందరూ. దక్ష మెడ అటూ ఇటూ తిప్పుతూ తల తిప్పి చూసేసరికి వీక్ష, దీక్షిత, రక్ష, సంగవి అందరూ అప్పుడే నిద్రలేచి కళ్ళు నలుపుకుంటూ కనిపించేసరికి వెనక్కి తిరిగి చూడ్డంతో కర్ణ, విరాట్, విరాజ్, నవీన్ వీళ్ళు కూడా అప్పుడే నిద్రలేచి ఒళ్ళు విరుచుకుంటూ కనిపించేసరికి ఆశ్చర్యపోయి, మీరు ఈ టైంకి రోజు వర్కౌట్స్ చేసి స్నానం కూడా చేస్తారు, ఈరోజు ఇంకా చేయలేదా అనగానే రాత్రంతా లేటుగా పడుకుంటే మెలకువెక్కడొస్తుంది అన్నారు. లేట్ నైట్ అడ్వర్టైజ్మెంట్స్ చాలా సార్లు చేసి, చాలా సార్లు త్వరగా లేచారు కదా అనగానే, ఇప్పుడేం చేయమంటావే నన్ను అని కర్ణ ఆవలిస్తూ అడిగేసరికి, ఏం లేదులే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అంతే. మరి వర్కౌట్స్ అనగానే, ఇక్కడ వర్కౌట్ చేయడానికి జిమ్ ఎక్విప్మెంట్ లేదు గానీ నేను జాగింగ్ చేసొస్తాను. ఈలోపు రాగి సంగటి, చికెన్ కర్రీతో పాటు గ్రీన్ టీ రెడీ చేసి పెట్టు అనగానే, నేనా అని అడిగేసరికి నువ్వే రాదా అనగానే, చికెన్ కర్రీ వచ్చు, గ్రీన్ టీ చేయడం వచ్చు, రాగి సంకటి నేనెప్పటి వరకు చేయలేదు అని అడిగేసరికి నానమ్మని అడుగు చెబుతుంది అని చెప్పి కర్ణ బయటికి వెళ్ళిపోవడంతో బిక్కమొహం వేసుకుని సరేనంటూ త్వరగా బ్రష్ చేసుకుని స్నానం చేసి వంటగదిలోకెళ్ళి రాగి సంకటి ఎలా చేయాలమ్మమ్మ అని అడిగింది. ఇంత సడన్‌గా రాగి సంగటెందుకు గుర్తొచ్చింది? మీరు కూడా చేసుకునే తింటారా? అనగానే, లేదు మీ మనవడు వచ్చేసరికి చేసి పెట్టమని అడిగారు. అందుకే చేద్దామని అడుగుతున్నాను అనగానే, అంతేనా? కొంచెం అన్నం, రాగి పొడి ఉంటే సరిపోతుంది అని చెప్పడంతో సరేనంటూ అవి రెడీ చేసుకోవడంతో ఎలా చేయాలో చెప్పేసరికి పావుగంటలో రాగి సంకటి ప్రిపేర్ అయిపోవడంతో ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ముద్దలు చేసి పెట్టుకో అని చెప్పడంతో సరే అంటూ ముద్దలు చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేయి, అందరికీ చెయ్యి అని చెప్పడంతో సరేనంటూ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉండిపోయింది దక్ష. ఏం చేస్తున్నావే? మమ్మల్ని అందరిని చంపడానికి ప్లాన్ చేస్తున్నావా? అనగానే, నిన్న మీరు వంట చేసిన తర్వాత మాకు మోషన్స్ అవ్వకుండా మేమింకా బ్రతికే ఉన్నామంటే, నేను చేసింది తిన్నామంటే స్వర్గంలో ఉంటావు బావా అనగానే, అబ్బో! స్వర్గంలో అంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తానా? శివుడి దగ్గరికి వెళ్తానా? లేకపోతే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తానా? అని విరాట్ వెటకారంగా అడిగేసరికి, మా అక్క అట్ల కాడ పట్టుకొనొస్తుంది. తనొక దెబ్బ వేసిన తర్వాత నువ్వెక్కడున్నావో నాకు తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని వెటకారంగా చెప్పేసరికి కోపంగా చూస్తూ వెళ్ళాడు. దక్ష నవ్వుకుంటూ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత నానమ్మ ఎలా ఉన్నావని మోహన్ రామ తమ్ముడు అభినవ్ రామ పిల్లలు లోపలికి పరిగెత్తుకొచ్చి బామ్మగారిని చుట్టేయడంతో వచ్చేసారా, మీకోసమే వెయిట్ చేస్తున్నాను, మీకోసం మీ వదిన రాగి సంకటి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది అనగానే, నిజమా అని వంటగదిలోకి వచ్చి ఎలా ఉన్నావు వదిన, పెళ్లికి రాలేదని ఫీల్ అవుతున్నావా అనగాని, అదేమీ లేదు, మీరందరూ బిజీ అని నాకు తెలుసులే అంది దక్ష.
పెళ్ళైన తర్వాత ఇంకా అందంగా అయ్యావు వదిన అని బాబాయ్ కూతుళ్ళు మొత్తం టీజ్ చేస్తుంటే ఆమె సిగ్గుపడుతుంటే, అయ్యో వదిన సిగ్గుపడుతోంది, మా అన్నయ్య కోసం కొంచెం సిగ్గు దాచిపెట్టుకో వదిన అని వాళ్ళందరూ వెక్కిరిస్తూ ఉంటే, ముందు మీరందరూ బయటికెళ్ళండి, నేను మీ అన్నయ్య కోసం రాగి సంకటి చికెన్ కర్రీ చేస్తున్నాను, డిస్టర్బ్ అవుతుంది అనగానే, అన్నయ్య కోసం చేస్తున్నావా, మరి నానమ్మ మా కోసం అని చెప్పింది అనగానే, అందరికీ కలిపే చేస్తున్నానులే, మీరందరూ వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వీలైతే స్నానం కూడా చేయండి అనగానే, స్నానం చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం వదిన అనగానే, ఎప్పుడూ నిన్న మార్నింగ్ ఎప్పుడో స్నానం చేసుంటారు. బ్రష్ కూడా చేసి ఉండరు నాకు తెలిసి. వెళ్ళండి అని చెప్పడంతో సరేనంటూ వెళ్ళిపోయారు అందరూ. Continues. If you like the story, please like, share, comment and don't forget to subscribe.